యోగి ఆదిత్యనాథ్ను సీఎంగా ఎంపిక చేయటం వెనుక ఆర్ఎస్ఎస్ ప్లాన్ ఏమిటి? కాకలు తిరిగిన నేతలను కాదని బీజేపీ సూచించిన అభ్యర్థిని పక్కన పెట్టి యోగికి పట్టం కట్టడంలో సంఘ్ పరివార్ ఉద్దేశ్యం ఏమిటి? వివాదాస్పదుడిగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ ద్వారా టార్గెట్ 2019 బీజేపీ చేరుకుంటుందా? ముస్లిం ఎమ్మెల్యే లేని కాషాయ దళం రాష్ట్రంలో 18% ఉన్న ఆ వర్గానికి ఏ విధంగా దగ్గరవుతుంది? బీజేపీని ఎంతకాలం రాజకీయంగా దిశానిర్దేశం చేస్తున్న సంఘ్ పరివార్ తన హిందుత్వ వాదాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మునిపెన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఈ తరుణం తప్పితే ఇకపై అటువంటి అవకాశం ఉండకపోవచ్చన్న ఉద్దేశంతో ఈ సాహసోపేత ప్రయోగాన్ని చేయాలని ఆర్ఎస్ఎస్ సంకల్పించింది. దాంతోపాటు మోడీ అమిత్ షాల ద్వయం సొంతంగా పార్టీని సంఘ్ పరివార్ ను కూడా శాసించే స్థాయికి వచ్చారన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేసేందుకే ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం ఈ విషయంలో పట్టుపట్టి విజయం సాధించింది. మోడీ తన కేబినెట్ లోకి యోగి ఆదిత్యనాథ్ ను ఆహ్వానించినప్పటికీ ఆయన తిరస్కరించారు. అదే సమయంలో తాను యూపీకి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచారు యోగి. అదే సమయంలో యూపీలోని బీజేపీ కార్యకర్తల్లో అత్యంత ఆదరణ ఉన్న నేతగా యోగి ఆదిత్యనాథ్ కు పేరుంది. దాంతో అతన్నే సీఎంగా ఎంపిక చేయాలన్న ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనని మోడీ అమిత్ షాలు కాదనలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఎంపిక ద్వారా హిందుత్వ వాదాన్ని అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది ఆర్ఎస్ఎస్. యూపీలో హిందుత్వ వాదానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు యోగి ఆదిత్యనాథ్. అతని వ్యవహార శైలి కూడా భిన్నంగా ఉంటుంది. ఒకరి కనుసనల్లో మెలిగే నేత కాదు యోగి. ఎన్నికల్లో అతని ప్రచారం కోసం బీజేపీ అధిష్టానం ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేసిందంటే యూపీలో అతని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాలన్నీ ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడానికి దోహదం చేశాయి.